హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో కారం పనసతొనలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కారం పనసతొనలు చాలా చాలా బాగుంటాయండి. పిల్లలు ఏదైనా స్నాక్స్గా అడిగినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. ఇక్కడ చూడండి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఫస్ట్ పిండి కలపడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి. అలానే ఒక పావు టీ స్పూన్ వరకు వాముని ఇలా చేతిలో తీసుకొని నలిపి వేసుకోండి. దీని వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కని అలానే ఒక పచ్చిమిర్చిని ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. ఇది తప్పకుండా వేయండి, స్కిప్ చేయకుండా. ఇలా వేసాక ఓసారి బాగా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వేడి ఆయిల్ని వేసి కలుపుకోండి. ఇక్కడ నేను ఆయిల్ వేసాను కదండి, ఈ ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ ఆయిల్ మొత్తం కూడా పిండికి బాగా పట్టించాలండి. ఇక్కడ మనకు ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతే ఇలా ముద్ద కడితే ముద్దలా రావాలి. నెక్స్ట్ ఇందులో కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. అంటే మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అలా సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మరి సాఫ్ట్గా ఉండకూడదు, అలానే మరి హార్డ్గా కూడా ఉండకూడదండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఉండాలి. నెక్స్ట్ దీనిపై మూత పెట్టేసుకొని 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిని మరోసారి బాగా నీట్ చేసుకుందాం. ఇలా ఒక చపాతీ పీట తీసేసుకొని ఈ చపాతీ పీట మీద ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా నీట్ చేయండి. దీని వలన మనకు ఈ పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా 1-2 నిమిషాలు బాగా నీట్ చేశాక నెక్స్ట్ ఇందులో నుంచి నేను 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నానండి. ఇన్ కేస్ మీరు తీసుకున్న చపాతీ పీట కొంచెం పెద్దగా అయితే మొత్తం కూడా ఒకేసారి చేసుకోవచ్చు. దీనిపైన పొడి ఫ్లోర్ని చల్లుకుంటూ చపాతీలా రోల్ చేసుకోవాలి. ఈ చపాతీ మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన మందంతో రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న ఈ చపాతీ మీద కొంచెం పొడి ఫ్లోర్ని చల్లేసుకోవాలి. ఈ చపాతీకి ఉన్న ఎడ్జెస్ని బాగా కట్ చేయండి. దీని వలన మనకు తొనలు ఒకే సైజులో వస్తాయండి. నెక్స్ట్ ఈ చపాతీని మధ్యలోకి కట్ చేయండి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఒక్క చపాతీలో నేను 4 భాగాలుగా చేశానండి. ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాక ఒక్కొక్క చపాతీని తీసేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక నైఫ్తోని మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి ఇది లాస్ట్ వరకు పెట్టుకోవద్దండి, కొంచెం అటు ఇటు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టేసుకోవాలి. ఇలా చక్కగా కట్ చేసుకున్నాక వీడియోలో చూపించినట్టుగా మనము ఎలా అయితే కట్ చేసామో ఆ ఫోల్డ్తో మెల్లగా ఫోల్డ్ చేసుకోవాలి. అలానే ఫోల్డ్ చేసేటప్పుడు అంచులు ఉంటాయి కదండి, కొంచెం గట్టిగా నొక్కుతూ ఫోల్డ్ చేయండి. దీని వలన మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, అంచులు అనేది విడిపోకుండా ఉంటాయి. ఇక్కడ చూడండి మనకు తొనలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలానే అన్ని తొనలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇంకొకటి కూడా చూపిస్తానండి. మీరు కలిపి పెట్టుకున్న పిండి మొత్తం కూడా ఇదే విధంగా తొనల్లా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా అన్ని తొనలు కూడా ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది నార్మల్గా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన వీటిని ఆయిల్లో నుంచి తీసేయడమేనండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ తొనలన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని ఈ తొనలు కూడా అన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని దీనిపై నుంచి పావు టీ స్పూన్ ఉప్పుని, పావు టీ స్పూన్ వరకు కారం వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇలా ప్రిపేర్ చేసిన ఈ తొనలు పిల్లలైనా పెద్దలైనా చాలా లైక్ చేస్తారండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.